కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం పార్వతీపతయే హర హర మహాదేవ హర సీతారామచంద్ర స్వామి భగవానికి జై. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఉగాది వసంత నవరాత్రోత్సవాలు విశ్వావసనామ సంవత్సరం నూతన వత్సరంలో ప్రారంభమవుతున్నాయి. విశేషం ఏంటంటే వేములవాడ క్షేత్రం హరిహర క్షేత్రం మనందరికీ తెలిసింది. ఈ హరిహర క్షేత్రంలో రామనవరాత్రులు అనేటువంటివి చాలా వైభవంగా నిర్వహింపబడతాయి. శ్రీరాముడు లలితాదేవికి అవతారంగా చెప్తారు. అలాంటి ఆ రాముల వారి యొక్క స్వామివారికి నైరుతి భాగంలో వెయిట్ చేసినటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క నవరాత్రి మహోత్సవాలు ఈరోజు విశ్వావసనామ సంవత్సరం ఆదివారం రోజు చైత్రశుద్ధ పాఠ్యం రోజు ప్రారంభమయ్యాయి. నవరాత్రి దీక్షతో ప్రారంభమయ్యాయి. ప్రొద్దునే ప్రాతకాలం ఈరోజు విశేషం ఏంటంటే మనకు 3 మూర్తులను పూజించుకునేటువంటి భాగ్యం కలిగింది. ప్రొద్దున రేవతి నక్షత్రం అనంతపద్మనాభ స్వామి వారి యొక్క జన్మదినం కావడంతో జన్మ నక్షత్రం కావడంతో స్వామివారికి పంచోపనిషత్తుల ద్వారా మహాభిషేకం, అదేవిధంగా ప్రాతకాలం నిత్య పూజ కూడా పూర్తయిన తర్వాత ఉదయం 9 గంటలకు ఈరోజు విశ్వావసనామ సంవత్సరంలో భాగంగా స్వామివారి యొక్క రామనవరాత్రోత్సవ సంకల్పం, దాంట్లో భాగంగా 5 బ్రాహ్మణోత్తముల చేత స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యంతో దేవాలయమంతా కూడా ప్రోక్షణ కార్యక్రమం పూర్తయింది. అయిన తర్వాత స్వామివారికి సీతారామచంద్ర స్వామి వారికి 5 బ్రాహ్మణోత్తముల చేత విశేషంగా పంచోపనిషత్ ద్వారా మహాభిషేకం, అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి వారికి 11 మంది బ్రాహ్మణోత్తముల చేత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, దాంతో భాగంగా ఉపనిషత్ భాష్య పారాయణం, చతుర్వేద పారాయణుడు, శ్రీరామాయణ పారాయణం, అదే అధ్యాత్మ రామాయణ పారాయణం, రామగీత, రామ సహస్రనామ పారాయణం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేశారు. విశేషంగా తర్వాత ఈరోజు మన అద్దాల మండపంలో హరిహరుల యొక్క సమక్షంలో నవగ్రహ పూజ, తర్వాత అష్టదిక్పాలక పూజ, తిథి వార నక్షత్ర యోగ మహాసరస్వతి పూజ, పంచాంగ పూజ కూడా పూర్తయింది. దాంట్లో భాగంగా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఆ ఉగాది పచ్చడి కూడా స్వామివారికి నివేదన చేసి భక్తులందరికీ కూడా పంచడం జరిగింది. విశేషంగా సాయంకాలం 4 గంటలకు మొట్టమొదటిగా ఇక్కడ దేవాలయంలో పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఓపెన్ స్లాబ్ మీద, వేదిక మీద ఉన్నటువంటి ఓపెన్ స్లాబ్ మీద చక్కగా బ్రాహ్మణోత్తముల చేత పంచాంగ శ్రవణ కార్యక్రమం, ఉగాది పచ్చడి పంపిణీ కూడా జరుగుతుంటుంది. సాయంకాలం ప్రదోషకాలంలో సీతారామచంద్ర స్వామి వారికి రాజోపచారాలు, చతుర్వేద సేవ మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఈ రాత్రి ఏకాంత సేవతో ఈ ఉగాది పర్వకాలం యొక్క ఉత్సవం పూర్తవుతుంది. గ్రామ సేవ కూడా ఉంటుంది. విశేషంగా ఈ విధంగా ఈరోజు ఆదివారం నుండి ఆదివారం వరకు కూడా, ఆదివారం శ్రీరామనవమి వరకు కూడా నిత్యం కూడా స్వామివారికి పంచోపనిషత్తులో అభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, గ్రామ సేవ కూడా జరుగుతూ ఉంటుంది. అనుబంధ దేవాలయాలు, పరివార దేవతలకు కూడా విశేష అర్చనలు కూడా ప్రారంభమయ్యాయి. విశేషంగా శ్రీరామనవమి రోజు అంతకు ముందు రోజు 2 రోజుల ముందే అంకురారోపణ, స్వామివారి యొక్క యాగశాల అగ్ని ప్రతిష్టాపన, యాగశాల సంస్కారం ఇవన్నీ అయిన తర్వాత ఆ శ్రీరామనవమి పర్వకాలంలో అభిజిన్ ముహూర్తంలో స్వామివారికి ఆ గెస్ట్ హౌస్ ముందున్నటువంటి వేదిక పైన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభం చేసుకుంటున్నాం. కాబట్టి సాయంకాలం పూర్ణాహుతి, సాయంకాలం రథోత్సవం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి, అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి, అనంతపద్మనాభ స్వామి, సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా మీ అందరికీ కలగాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ శతమానం భవతి ధర్మస్య విజయోస్తు. ఓం స్వస్తి. కదాచన సతాపుంకి సత్యం తస్మాత్ సత్యే రమంతే. దానాన్నాది దుశ్చరం తస్మాత్ దానే రమంతే.
अश्वेनावरोतं ससानराशवीरयाधिया तिष्ठ्यावनातं गिराः दस्रा युवाकावसुदाना सत्यावृत्तवर्हिषः आयातं रुद्रवर्तने इन्द्राय आहित्रभानोस्तायुमे पायवाः अन्वे भस्तनाः बोधासाः इन्द्राय आहिधिया सदा विप्राज्योतस्सदावादः उपब्रह्माणि वाघताः इन्द्राय आहितो दोजानुपब्रह्माणि हर्वः सदेदाधिस्वनश्चनाः ओमासश्चर्षणे धृताः ॐ स्वस्ति स्वस्ति
స్వరూపం. అసలు కాల స్వరూపమే పరమేశ్వరుని యొక్క రూపం. అట్టి కాల స్వరూపాన్ని మునులు, ఋషులు వీరందరూ కూడా గణన చేశారు. అంటే 10, 100, 1000, 1,00,000, కోటి అంటాం. అంటే ఆ కోటి తర్వాత మళ్ళీ ముందుకు పోదు, 10 కోట్లు అంటారు, మళ్ళీ ఎందుకు వస్తారు, మరి 100 కోట్లు అంటారు. కానీ సనాతనమైనటువంటి ఋష్యాదులందరూ కూడా మనకి ఈ కాలాన్ని ఎంత సూక్ష్మంలో గణించవచ్చునో అంతవరకు గణించారు. ఈ పంచాంగం అనేది మనకు దేన్ని సూచిస్తుంది అంటే, మన ఇంట్లో ఒక గృహప్రవేశ కార్యక్రమం చేయాలి అంటే పంచాంగం అవసరం. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహ పొందడం చూడాలి అంటే పంచాంగం అవసరం. ఏ రోజు ప్రయాణమే వెళ్తే సిద్ధిస్తుంది కార్యం అంటే పంచాంగం అవసరం. ఏ రోజు ఎటువైపు ప్రయాణం చేయకూడదు అనే విషయాన్ని చెప్పాలంటే పంచాంగం అవసరం. కాబట్టి మనం అడుగు తీసి అడుగు వేస్తే మనకు ఒక మార్గదర్శక, సూచిక, ఒక దిశానిర్దేశాన్ని చెప్పేటువంటిది మనకు పంచాంగం. జ్యోతిష్ శాస్త్రంలో